వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నిర్ణయం దెబ్బకు కేసీఆర్ నిజంగానే డిఫెన్స్ లో పడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. యాక్చువల్ గా తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా ఈ రోజు డిఫెన్స్ లోనే ఉన్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కావచ్చు 7 నెలల క్రితం, అదేవిధంగా మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా ఈ రోజు బీఆర్ఎస్ ఖాతాలో పడిన తీరు కానీ ఈ పరిణామాలన్నిటితో కేసీఆర్ నిజంగానే డిఫెన్స్ లో ఉన్నారు. అలాంటి కేసీఆర్ నిజంగా ఈ రోజు మరింతగా డిఫెన్స్ లో పడుతున్నారు, మరింత ఆత్మరక్షణలో పడుతున్నారు అన్న చర్చ జరుగుతోంది. అది కూడా చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్న ఒక నిర్ణయంతో, ఒక సంచలన నిర్ణయమే అని చెప్పాలి. అదేంటో కాదు, దాని గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా ఫోకస్ చేద్దాం, ప్రత్యేకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు ఈ రోజున పూర్తి స్థాయిలో ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు 5 ఏళ్ల పాటు వైసీపీ నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడి నిలిచారైనా. సో అదే సమయంలో చూస్తే అటు పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ కూడా ఆయనకి యాడ్ అన్ ఎలిమెంట్గా మారాయనుకోవాలి. ఈరోజు కూటమి ఏపీ ఎన్నికల్లో ఒక విజయ దుందుకు మోగించింది. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్లోనే అత్యధిక మెజారిటీతో, భారీ మెజారిటీలతోని ఆయన కూటమి తరఫున ఘన విజయం కూడా సాధించారు. ఈరోజు సీఎం స్థానంలో కూర్చున్నారు. అంటే ఎప్పుడు కూడా బొటాబొటి మార్కులతోనో కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్తోనో టీడీపీ ఎప్పుడు ఎన్నికల్లో బయటపడుతూ ఉంటుంది. ఫస్ట్ టైము అది బీజేపీనా, అది జనసేన పొత్తులో ఉన్నారా, లేకపోతే టీడీపీ సోలోగా వెళ్ళిందా, కలిసే వెళ్ళిందా అని చూడకుండా ఓట్లు గుద్దిన పరిస్థితుంది జనం. కేవలం జగన్ వర్సెస్ జనం అన్నట్టుగా మన ఫైట్ జరిగింది అనుకోవాలి. సో ఆ ఫైటే ఈరోజు కూటమిని అధికారంలో కూర్చోబెట్టింది. సో ఎప్పుడైతే కూటమి వైపు నుంచి అన్ని మంత్రి పదవులు కూడా పూర్తయినాయి, ఆల్మోస్ట్ ఏదైతే మొత్తం పూర్తిగా సచివాలయం కూడా కొలువుదీరింది ఈ రోజున. చంద్రబాబు నాయుడు అటు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్తో సహా మిగతా 3 పార్టీలకు చెందిన మంత్రులు కూడా తమ పాలన మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అదే సమయంలో అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. అయితే ఈ ఇష్యూ ఒకవైపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. 2014లో ఎలాగైతే విభజిత ఆంధ్రప్రదేశ్ మిగిలిందో దాన్ని ఎలాగైతే మిగతా రాష్ట్రాలతో పాటు సమానంగా కంపేట్ అవ్వాలి అంటే ఆ స్థాయిలో నిలబెట్టాలని అనుకున్నారు చంద్రబాబు నాయుడు. ఒక అమరావతి కావచ్చు, ఒక పోలవరం విషయం మీద ఫోకస్ పెట్టిన తీరు కావచ్చు, ఇలా అనేక అంశాలు. ఈసారి దాన్ని మొత్తం 0 లెవెల్కి, మైనస్ లెవెల్కి తీసుకొచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని ఈరోజు చంద్రబాబు నాయుడు అంతే స్టబ్బోరన్గా ఉన్నారు. అటు ఎన్డీఏతో ఆయన కీలక పాత్ర పోషిస్తున్న తీరు కూడా ఈరోజు ఆయనకు ఒక నిజంగానే ప్లస్ అవుతుందని అనుకోవాలి. రాష్ట్రానికి కూడా అతనికి ఏదైతే పాలనా పరంగా కూడా చంద్రబాబు నాయుడుకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనేది ఈరోజు అందరి అంచనా. ఎందుకంటే మోడీ అనుకోగానే ఈరోజు చంద్రబాబు నాయుడు నితీష్ లేనిదే గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మన అవసరం ఇక్కడ చంద్రబాబు నాయుడు అవసరం బీజేపీకి ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున అదే స్థాయిలో బీజేపీ రాష్ట్రానికి సాయం చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంటే అటు బీజేపీతోని ఇటు టీడీపీతోని పర్ఫెక్ట్గా లైజనింగ్ చేయగల పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో ఉన్నారు. కాబట్టి రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందనేది అందరి అంచనా. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు మరో ఛాయిస్ కూడా తీసుకోబోతున్నారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్, ఎప్పుడైతే కేసీఆర్ లాంటి వాళ్ళలాగా రిటర్న్ గిఫ్ట్ పేరుతోనో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి హడావిడి చేయడమో ఉండదు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసినా అది ఒక సైలెంట్ రివెంజ్ తీర్చుకున్నారు కేసీఆర్ మీద అన్న చర్చ అయితే జరుగుతోంది మొన్నటి నుంచి కూడా. ఆయన ఏపీ రిజల్ట్ వచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి. అయితే ఎక్కడైతే తాను పోగొట్టుకున్నానో అక్కడే దాన్ని వెతుక్కునే అలవాటు చంద్రబాబు నాయుడుకు ఉంది. చాలాసార్లు చంద్రబాబు నాయుడు విషయంలో అది ప్రూవ్ అయింది కూడా. ఎగ్జాక్ట్గా ఈ జనరేషన్కి అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే, తన వైఫ్ని ఎప్పుడైతే అసెంబ్లీ వేదికగా అవమానించారో, తనతో పాటు తన ఏజ్తో పాటు తన పార్టీ నేతలను కూడా ఎలాగైతే అవహేళన చేస్తున్నారు అసెంబ్లీ వేదికగా, అలాంటి కౌరవ సభలో నేను ఉండను అంటూ చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రమాణ స్వీకారం ఏదైతే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆయన మీడియా ముందు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. దాన్ని ఈరోజు ఆయన ఆశించినట్టుగానే ఆయన ఏదైతే ఒక సవాల్ చేసినట్లుగానే ఈరోజు సీఎం హోదాలోనే ఆయన అసెంబ్లీకి అడుగుపెట్టారు. అంటే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కొని అక్కడే నిలబడే తీరు ఆయనకు ఒక సవాల్గా మారింది. ఆ సవాల్ స్వీకరించడం కూడా ఆయన ఎప్పుడు కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు కూడా దాన్ని. ఎప్పుడు రాజకీయాల్లో ఆయన కెరీర్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఎప్పుడు ఆయన ఒక మాట చెప్తూ ఉంటారు, క్రైసిస్నే మనకు అనుకూలంగా మార్చుకోవాలి అని. సో దాన్ని పర్ఫెక్ట్గా తను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటారు ఆయన. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ మీద కూడా సీరియస్గా ఫోకస్ పెట్టబోతున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పి తన్ను కలిసిన తెలంగాణ నేతలు అందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నిర్ణయం ఈరోజు కేసీఆర్ని డిఫెన్స్లో పడేస్తుంది. అటు సీఎంగా ఉన్నారు కాంగ్రెస్ తరఫు నుంచి రేవంత్ రెడ్డి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడు కూడా ఆయన. సో అలాంటి రేవంత్ రెడ్డి కంటే, అలాంటి కాంగ్రెస్ పార్టీ కంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ఫోకస్ పెట్టాలి, తెలంగాణలో పార్టీని లైమ్లైట్లో పెట్టాలనుకుంటూ ఉన్నారో, పార్టీని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టి పార్టీని రీవ్యాంప్ చేయాలనుకుంటూ ఉన్నారో, ఈ నిర్ణయం కేసీఆర్ నిజంగానే డిఫెన్స్లో పడేస్తోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో అటు బీజేపీ ఉంది, మెజారిటీ ఎంపీ సీట్స్ కాంగ్రెస్తో సమానంగా గెలుచుకుంది అధికారంలో వచ్చిన కాంగ్రెస్కు ఈక్వల్గా. అలాంటి బీజేపీ కానీ ఇటు అధికారంలో కాంగ్రెస్ కానీ కూడా ఈ విషయం మీద ఫోకస్ పెట్టిన తీరు కంటే ఈరోజు బీఆర్ఎస్ఏ అటు కేసీఆర్ లాంటి వాళ్ళే ఎక్కువగా డిఫెన్స్లో పడుతూ ఉన్నారు ఈ నిర్ణయంతో. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాల గురించి మనం చెప్పుకునే ముందు గతంలో చంద్రబాబు నాయుడుకి కేసీఆర్కి మధ్య ఉన్న ఒక రిలేషన్ గురించి కూడా చెప్పుకోవాలి.
అసలు కేసీఆర్ రాజకీయ ప్రస్థానమే టీడీపీ నుంచే స్టార్ట్ అయింది. ఆయన ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎస్పెషల్లీ 99లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికగా ఆ రోజు టీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఆయన స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో అది ఒక ఉద్యమ పార్టీగా ఏర్పాటైనప్పటికీ ఆ తర్వాత రోజుల్లో అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. సో ఇక తన పార్టీ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను కూడా ఆయన చూస్తూ వచ్చారు. ఎన్నో రిజైన్స్, మళ్ళా గెలవడం, ఉప ఎన్నికలు ఇలా ఫేస్ చేస్తూ వచ్చారు. తనకంటూ చిన్నగా ఒక ఐడెంటిటీ కల్పించుకున్న ప్రయత్నం అయితే చేశారు టీఆర్ఎస్ రూపంలో. ఈ క్రమంలోనే తాను ఎదిరించి వచ్చిన టీడీపీతో 2009లో, 2004లో కాంగ్రెస్తో కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. దెన్ కాంగ్రెస్తో పాటు పొత్తులు పెట్టుకుని గెలిచి మంత్రి పదవులు తీసుకుంటే టీడీపీతో 2009లో మహాకూటమిగా ఏర్పడి లెఫ్ట్ పార్టీలతో పాటు ఓటమి పాలవడం జరిగింది. ఇలాగ అన్ని పార్టీలతో ఆయనకైతే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కొన్ని పార్టీస్తో. ఇక ఎస్పెషల్లీ 2009 తర్వాత వైఎస్ మరణం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన తీరు కానీ ఆ తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా ఆ ఉద్యమ తీరును మార్చుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తాను తెలంగాణకు ఒక జాతిపిత అన్నట్టు ప్రొజెక్ట్ చేయడంలో నిజంగానే కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే అక్కడే చాలా వ్యూహాత్మకంగా కేసీఆర్ వ్యవహరిస్తూ వచ్చారు. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన వెంటున్న ఆ పిడికడ మంది నేతల్లో కూడా అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న నేతల్లో పలువురు టీడీపీ నుంచి ఆయన వెంట వెళ్ళిన వాళ్ళే. ఇక ఎస్పెషల్లీ తెలంగాణ మూమెంట్ని తనకు అనుకూలంగానే కాదు, టీడీపీని తెలంగాణ యువనిక మీద లేకుండా చేయాలనే ఆలోచన కూడా వచ్చింది ఆయనకి. ఎందుకంటే టీడీపీ లాంటి ఒక పార్టీ, ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ తెలంగాణ గడ్డ మీద ఎప్పుడైతే టీడీపీని స్థాపించారో అది ఒక బీసీలకు ఒక వెన్నుముగ్గా మారింది ఆ పార్టీ. ఇవాళ యు నేమ్ ఇట్ ఎనీవన్, మనం ఏ పేరు చూసుకున్నా బీసీలో బీసీ నేతల్లో టీడీపీ మూలాలే ఉంటాయి వాళ్ళకి. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన చరిత్ర ఎన్టీఆర్కు ఉంది. ఏదైతే ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో మనం చూసాం ప్రధాన వార్తాపత్రికలన్నీ పేదవాడి అన్నంగిని తొనికింది అని టైటిల్ పెట్టున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి అనేక పథకాలను ఒక బీసీలని ఆ పార్టీ ఓన్ చేసుకుంది. బీసీలు కూడా అదే స్థాయిలో టీడీపీని నెత్తిన పెట్టుకుంటూ వచ్చారు. అసలు కొత్త లీడర్స్ని, అప్పటికే స్టూడెంట్స్ ఉన్న లీడర్స్నో లేకపోతే మంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న లీడర్స్నో లైక్ ఒక మోతుపల్లి దగ్గర నుంచి అనేక మంది అలాంటి లీడర్స్ అందింది టీడీపీ ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేయగలిగింది ఎన్టీఆర్ హయాంలో. సో అలాంటి ఒక పార్టీ టీడీపీ వేదిక మీద, అది తెలంగాణ వేదిక మీద ఉన్నట్లయితే అది టీఆర్ఎస్కి, టీఆర్ఎస్ ఎగ్జిస్టెన్స్కి ఒక సమస్యగా మారుతుంది. ఇవన్నీ లెక్కగట్టలేని అమాయకుడు ఏం కాదు కేసీఆర్. అందుకే టీడీపీని ఒక బూచిగా చూపిస్తూ వచ్చారు తెలంగాణకు. చంద్రబాబు నాయుడు అప్పుడే సమన్యాయం పేరుతో ఒక నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చిన ఈరోజు అందరూ అదే మాట్లాడుతూ వస్తున్నారు కదా 10 ఏళ్లుగా. అది తెలంగాణకి వ్యతిరేకం అనే ఒక ఇదిని తీసుకొచ్చారు ఆయన. అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ పదే చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి అని పోర్ట్రైట్ చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కోదండరామ్ ఆధ్వర్యంలో అప్పుడు జేఏసీ ఏర్పాటు చేస్తే తెలంగాణ ఆకాంక్షకు మేరకు ఆ జేఏసీ నుంచి టీడీపీని కూడా కేసీఆరే బయటికి పంపించిన పరిస్థితి ఉంది. మిగతా పార్టీలు కూడా ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఒక ఎమోషన్ సస్టైన్ అయ్యింది ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరుతో. ఎప్పుడైతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆ రోజు హరికృష్ణ లాంటి వాళ్ళు సమైక్యాంధ్ర పేరుతో రిజైన్ చేశారో, ఏపీలో ఉన్న ఏదైతే టీడీపీ లీడర్స్ కొంతమంది సమైక్యవాదం బాట పట్టారో రాజీనామాల పేరుతో, దాన్నంతటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్. సో మొత్తం మీద తెలంగాణ వేదిక మీద టీడీపీని పలుచం చేయడంలో ఆయన కొంతమేరకు సక్సెస్ అయ్యారని అనుకోవాలి తెలంగాణ ఉద్యమ పేరుతో. దెన్ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపిన తీరు కానీ, విద్యార్థుల బలిదానాలు కానీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఆ రోజు తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. దెన్ తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది. దెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయింది. అప్పుడున్న సిచ్యువేషన్లో కేసీఆర్ పూర్తి స్థాయిలో ముందుగా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్నారు, సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత తానే తెలంగాణ తెచ్చిన ఒక జాతిపిదిగా పోర్ట్రైట్ చేసుకుంటూ ఎన్నికలను ఫేస్ చేశారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. తెలంగాణ సమాజం ఆయన సీఎంగా ఎన్నుకుంది. తెలంగాణ తొలి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయితే విభజిత ఆంధ్రప్రదేశ్కు ఒక అనుభవం ఉన్న నేత కావాలంటూ కూడా ఆ రోజు ప్రజలు చంద్రబాబు నాయుడిని సీఎంగా ఎన్నుకున్నారు. అయితే ఈ పరిణామాల తర్వాత స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ రావడం జరిగింది. అండ్ దెన్ అమరావతిని ఏపీ రాజధానిగా ఎన్నుకున్నప్పుడు కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చి ఒక మద్దతు తెలపడం జరిగింది. ఇక అంతకు ముందుగానే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకుండా, ఆ రోజు ఆయన ఎన్డీఏలో ఉన్నారు అప్పటికే, సో పోలవరం ముంపు మండలాన్ని తీసుకొచ్చి ఏపీలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా ఆయన ఒక మొండిపట్టు కూర్చున్నారు. మోడీ లాంటి వాళ్ళు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అప్పుడు కూడా కేసీఆర్ ఎలాంటి మాటలు మాట్లాడలేదు నెగిటివ్గా చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత కొన్ని రోజుల అనంతరం ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు లాంటివి తెరమితికి రావడం, కేసీఆర్కి బలం లేకపోయినా ఏదైతే పూర్తిగా
ఐదో అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం, వాళ్ళని తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నం. ఈ క్రమంలోనే ఓటుకు నోటు తెర మీదకి వచ్చింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ కానీ టీడీపీని ఇంకా డిమోరలైజ్ చేయడంలో పూర్తి స్థాయిలో కేసీఆర్ సక్సెస్ అయి ఉన్నారు. ఇది అసలు ఒక సెంటిమెంట్గా మార్చుకున్నారు ఓటుకు నోటు అంశాన్ని కూడా. రేవంత్ రెడ్డి వైపు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆయన జైల్లో ఉన్న సమయంలో కావచ్చు, ఆయన బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, ఒక సాలిడ్గా ఫ్యామిలీ వైపు నిలబడ్డారు. అది కూడా కేసీఆర్కి అంతగా డైజెస్ట్ కాలేదనుకోవాలి. ఇక అప్పుడే అదే సమయంలో విభజన హామీల విషయంలో ఎన్డీఏతో ఆయన డిఫర్ అయి ఉన్నారు, మోడీతో డిఫర్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ మధ్య దూరం పెరుగుతోంది. ఈ గ్యాప్ని ఫిల్ఫిల్ చేసుకోవడంలో, ఈ గ్యాప్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో, ఆ వ్యాక్యూమ్లోకి రావడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. ఆ తర్వాత మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బీజేపీతో తెగతింపులు చేసుకున్న తర్వాత కాంగ్రెస్తో ఆయన అలైన్ అయి ఉన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఆయన డైరెక్ట్గా రాహుల్ గాంధీతో కలిసి మీడియా ముందు ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఆ రోజు 2018లో ఏడాది పైగా అసెంబ్లీకి సమయం ఉన్నప్పటికీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరదీశారు, పెద్ద కారణం లేకుండానే. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని వేదికను పంచుకున్నారో, తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి ఎంటర్ అయ్యారో, దాన్ని తనకు ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకోవడంలో కేసీఆర్ మళ్ళీ ఒకసారి సక్సెస్ అయ్యారు. దెన్ ఆ ఫలితమే మరోసారి కేసీఆర్ సీఎం కావడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే కాంగ్రెస్తో జతగట్టి చంద్రబాబు నాయుడు తనకి యాంటీగా క్యాంపెయిన్ చేశారో, అప్పటి నుంచి కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద పగబట్టినట్టే వ్యవహరించారు. ఈయనైతే పొత్తులు పెట్టుకోవచ్చు కాంగ్రెస్తోని, టీడీపీతోని 2004లో 2009లో. బట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుంచి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడిని వెంటాడారని అనుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే తన ఎన్నికల ప్రచారం మొదలుకొని తాను సీఎం, రెండోసారి సీఎం అయిన తర్వాత ఆఖరికి కుకట్పల్లి నుంచి నందమూరి సుహాసిని బరిలో పెడతాన్ని కూడా ఆయన ఆక్షేపించారు. ఇక ఏపీలో తన మంత్రులను పంపించి మరి రెండోసారి క్యాబినెట్లో ఉన్న మంత్రులను పంపించి మరి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన ప్రచారం చేయించారు. బీజేపీ లాంటి పార్టీలతో జత కలిసి జగన్మోహన్ రెడ్డి గెలిపించడంలో కీలక భాగస్వామ్యం అయ్యారు. వన్స్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇక్కడ కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య చాలా గాఢమైన స్నేహం ఉంది, గాఢమైన అన్నదమ్ముల అనుబంధం ఉంది. చాలాసార్లు కేసీఆర్ అండ్ కేటీఆర్ లాంటి వాళ్ళే మాట్లాడారు. అనేక సార్లు జగన్మోహన్ రెడ్డిని కాళేశ్వరం మొదలుకొని అనేక ప్రాజెక్ట్స్, అనేక విషయాల్లో సీరియస్గా ఆయన ఇన్వాల్వ్ చేశారు కేసీఆర్. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ని అదే స్థాయిలో హక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు. అలా విభజన హామీలు కూడా ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఇష్యూస్ని కూడా ఇద్దరు సైడ్ అవుట్ చేయడం జరిగింది. అలా పూర్తిగా మనం చూసినట్లయితే ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతూ వచ్చారో అదే స్థాయిలో చంద్రబాబు నాయుడిని దూరం చేసుకుంటూ వచ్చారు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా, సందర్భం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఎప్పుడు వార్తల్లోకి ఎక్కారు. బట్ కేసీఆర్ తను ఇన్ని రకాలుగా హ్యూమిలేట్ చేసినా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన రివర్స్లో కామెంట్ చేసిన సందర్భం కూడా మనం చూడం ఒక్కటి కూడా. అయితే మనం చూసినట్లయితే పర్టికులర్లీ ఏదైతే ఎన్నికలకు ముందు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక పరిణామాలు, ఒక మునుగోడు ఉప ఎన్నికల తర్వాత అంతకుముందు బీజేపీతో యుద్ధం అంటూ తన పార్టీని బీఆర్ఎస్గా మారిన ప్రస్థానం అయితే మనం చూసాం కేసీఆర్. బట్ మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో కేసీఆర్ అండ్ కో మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే కవిత లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆమె సౌత్ కింగ్ పిన్గా ఉండడం కానీ, కాంగ్రెస్ ఆ అంశాన్ని తనకు అనుకూలంగా, ఆమెను అరెస్ట్ చేయని అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం కానీ, ఏదైతే ఈ పరిణామాల క్రమంలోనే ఏపీలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో తెలంగాణలో ఫస్ట్ ఐటీ ఉద్యోగులు ఆయనకు మద్దతుగా బయటకు వచ్చున్నారు. బట్ వాళ్ళని కూడా ఇంట్లోంచి బయటకు రానికుండా హ్యూమిలేట్ చేసిన తీరు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఒక హరీష్ రావు కావచ్చు, ఒక కేటీఆర్ కావచ్చు, ఒక కేసీఆర్ ఒక హ్యూమిలేట్ చేసే విధంగా, ఒక హేళన చేసే విధంగా వాళ్ళు మాట్లాడిన తీరు మాత్రం ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు నాయుడు అభిమానుల్లో, టీడీపీ అభిమానుల్లో, చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్లో పూర్తి స్థాయిలో వాళ్ళని ఒక నిజంగా కసిపించిందని అనుకోవాలి. ఈ క్రమంలోనే అసలు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అంటూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కూడా కాంగ్రెస్ పార్టీకి లాభించింది. స్టూవర్డ్స్ టు రేవంత్ రెడ్డి వైపు ఈరోజు టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం ర్యాలీ అయిందంటే అసెంబ్లీ ఎన్నికల్లో అతిశయోక్తి కాదు. ఖమ్మంలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిందంటేనే మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో టీడీపీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది, టీడీపీ పార్టీ కానీ ఆ శ్రేణులు కానీ అనేది. ఇంకా తర్వాత పూర్తి స్థాయిలో రేవంత్ సీఎం అవటం, అది కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడని పేరున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలను రేవంత్ రెడ్డి సీఎం కావడం అనేది ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సీఎం కావడం మరొక ఎత్తు అనుకోవాలి. ఆ స్థాయిలో డైజెస్ట్ చేసుకోలేకపోయారు కేసీఆర్. ఈరోజు డిఫెన్స్లో పడున్నారు. ఇక అలాంటి సందర్భంలో ఎంపీ ఎలక్షన్స్ కూడా వచ్చాయి, ఏపీలో జనరల్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి. ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క స్థానాన్ని కూడా కేసీఆర్ కైవసం చేసుకోలేకపోయారు. ఒకప్పుడు కేసీఆర్ మాట అంటే శాస్త్రం అన్నట్టుగా పార్టీలో ఉంటే ఈరోజు ఆయన ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులను వెతుక్కోవాల్సి వచ్చింది, బద్దలాడుకోవాల్సి వచ్చింది పోటీ చేయాలని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఈరోజు 8 సీట్లన్నట్టు ఏదైతే కాంగ్రెస్ గెలుచుకుంటే అందుకు పోటీగా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా 8 స్థానాలను గెలుచుకుంది. బట్ ఈరోజు మాత్రం బీఆర్ఎస్ 0గా మిగిలింది. ఇక పూర్తిగా డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కవిత అరెస్ట్ కూడా ఆ పార్టీ నిజంగానే డిమోరలైజ్ చేస్తూ ఉంది.
ఈరోజు తిరిగి పార్టీని ఎలా గాడిలో పెట్టాలని కేసీఆర్ అనుకుంటూ ఉంటే ఒకవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు తెరదీసింది. కాంగ్రెస్కి మొన్నటి ఎన్నికల్లో 64 స్థానాలు 64 స్థానాలు వచ్చాయి. బీఆర్ఎస్కు 39 స్థానాలు వస్తే ఈరోజు దాదాపు 6 ఎమ్మెల్యేలు రేవంత్ దగ్గరికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆల్రెడీ జెండా కూడా కప్పుకున్నారు, కాంగ్రెస్ జెండా. అంతేకాదు ఇంకో మరో 25 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూడడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇలా అసలు ఏం జరుగుతోంది బీఆర్ఎస్లో, ఆ పార్టీ ఉంటుందా, ఎగ్జిస్టెన్స్ ఏమవుతుంది, తెలంగాణ వేదిక మీద టీఆర్ఎస్ అంతర్ధానం అవుతుందా అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఆ స్థాయిలో మెజార్టీలు వచ్చి గవర్నమెంట్ని ఫామ్ చేసిన తర్వాత చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉన్నారు ఆయన. ఒకవైపు పాలన మీద ఫోకస్ పెడుతూనే మరోవైపు ఎక్కడైతే తెలంగాణలో తన పార్టీ ప్రభావాన్ని కోల్పోయిందో దాన్ని మళ్ళీ రీవ్యామ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ మీద చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారని ప్రచారం ఉంది. తను గెలిచిన తర్వాత కూడా ఇటీవలే పార్టీ ఆఫీస్కి కూడా రావడం జరిగింది ఆయన. ఇక వారం వారం నిజంగానే పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఇక్కడ కూడా పరిశీలి చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణ శాఖకు ఒక కొత్త అధ్యక్షుడిని కూడా నియమించాలనే ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వన్స్ నిజంగా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు అంటే అది ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ అయినట్టే అనుకోవాలి. ఎక్కడైతే తెలంగాణ వేదిక మీద టీడీపీ బలపడే అవకాశం ఉందో ఈరోజు అదే స్థాయిలో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది. అసలే ఓటమితో కునారిల్లుతోంది బీఆర్ఎస్ ఒకవైపు. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేసినట్లయితే ఈరోజు చాలామంది నేతలు తిరిగి టీడీపీ వైపు చూసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో అవకాశం లేని వాళ్ళు, రేవంత్ రెడ్డితో గతంలో కొన్ని ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు, బీజేపీలో పూర్తిగా తాము ఇమడలేకపోయిన వాళ్ళు కావచ్చు, తిరిగి వెనక్కి వచ్చి టీడీపీ వైపు చూసే అవకాశం ఉంటుంది. టీడీపీలో చేరే అవకాశం ఉంటుంది. టీడీపీని తిరిగి రీవ్యాంప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో వాళ్ళని కోపపు కూడా చేయగలరు. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మంలో చంద్రబాబు నాయుడు సభ పెడితే ఏ స్థాయిలో టీడీపీ శ్రేణులు సక్సెస్ చేశారో దాన్ని మనం చూసాం. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో తెలంగాణలో పార్టీని తిరిగి రీవ్యాంప్ చేయాలి, పార్టీకి తిరిగి పునర్వైభవం తేవాలని చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఈరోజు నిజంగానే బీఆర్ఎస్లో ఒక వణుకు పుట్టిస్తోంది అనుకోవాలి. కేసీఆర్ని పూర్తిగా ఈ అంశం ఒక డిఫెన్స్లో పడేసింది. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న నేతలంతా కూడా కేసీఆర్ మొదలుకొని టాప్ టు బాటం నేతలంతా, మెజారిటీ నేతలంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే, టీడీపీలో రాజకీయ భిక్ష తీసుకున్న వాళ్ళే, టీడీపీలో ఓనమాలు దిద్దిన వాళ్ళే. అలాంటి నేతలంతా కూడా అటు కాంగ్రెస్లో అవకాశం లేని వాళ్ళు, ఇటు బీజేపీలోకి వెళ్ళలేని వాళ్ళు ఈరోజు మూడో ఆల్టర్నేటివ్గా ఏదైతే టీడీపీ వైపు చూసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున టీడీపీ మళ్ళీ పార్టీ రీవ్యాంప్ అయినట్టే తెలంగాణ వేదిక మీద. అది టీఆర్ఎస్కు నిజంగా బ్రేకులు పడ్డట్టే, టీఆర్ఎస్కు ఒక పెద్ద షాకే అని చెప్పుకోవాలి. అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ నిజంగా ఈరోజు డిఫెన్స్లో పడ్డారని చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మూకుమ్మడిగా తన మీద అయితే ఒక అన్ని వైపుల నుంచి ఒక ముప్పేట దాడిని అనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ తిరిగి ఎంతవరకు కూడా తన పార్టీని లైమ్ లైట్లో పెట్టగలరు అనేది మనం చూడాలి. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం నిజంగా ఇది కేసీఆర్కు అనధికారికంగా రిటర్న్ గిఫ్ట్ అని అనుకోవాలి. అట్ ది సేమ్ టైం సైలెంట్ రివెంజ్ తీర్చుకున్నారని అనుకోవాలి మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు తెలంగాణలో టీడీపీ భవిష్యత్తును, అదేవిధంగా టీఆర్ఎస్ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.